డీటెయిల్స్ చూద్దాం. కర్ణాటక రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. ఎన్నో రాజకీయ పరిణామాల తరువాత నేడు ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లోక్ భవన్లోని గ్లాస్ హౌస్లో సాయంత్రం 4 గంటలకు జరిగే వేడుకలో గవర్నర్ దావర్ చంద్ గెహ్లాట్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. డీకేతో పాటు తొలి విడత మంత్రివర్గ విస్తరణలో భాగంగా దాదాపు 10 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. సిద్ధరామయ్య రాజీనామా తర్వాత డీకే సీఎం పగ్గాలు చేపట్టడానికి మార్గం సుగమమైంది. పార్టీలో ట్రబుల్ షూటర్గా, సంక్షోభ నిర్వాహకుడిగా పేరుగాంచి 8 సార్లు ఎమ్మెల్యే అయిన డీకే సిద్ధరామయ్య రాజీనామా తర్వాత కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో నేడు ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమికి చెందిన పలువురు ముఖ్యమంత్రులు, నాయకులు హాజరు కానున్నారు. మరోవైపు అధికార మార్పిడి సజావుగా సాగేలా చూసిన మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ హైకమాండ్ జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలను అప్పగించింది. పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
కర్ణాటక రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. ఎన్నో రాజకీయ పరిణామాల తర్వాత నేడు ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లోక్ భవన్లోని గ్లాస్ హౌస్ లో సాయంత్రం 4 గంటలకు జరిగే వేడుకలో గవర్నర్ దావర్చంద్ గెహ్లాట్ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. డీకేతో పాటు తొలి విడత మంత్రివర్గ విస్తరణలో భాగంగా దాదాపు 10 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. సిద్ధరామయ్య రాజీనామా తర్వాత డీకే సీఎం పగ్గాలు చేపట్టడానికి మార్గం సుగమమైంది. పార్టీలో ట్రబుల్ షూటర్గా సంక్షోభ నిర్వాహకుడిగా పేరుగాంచి 8 సార్లు ఎమ్మెల్యే అయిన డీకే సిద్ధరామయ్య రాజీనామా తర్వాత కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక దీంతో నేడు ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేరున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. నవీన్, సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే కొద్దిసేపు క్రితమే డీకే శివకుమార్ నివాసంలో ఇటు పరమేశ్వర్ కూడా భేటీ అయ్యారు. ముఖ్యంగా ఈ మంత్రివర్గం సంబంధించినటువంటి అంశాలు దాదాపు 13 మంది కూడా కొత్తగా ప్రమాణ స్వీకారం కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి పేర్లు ఇప్పటికే అధిష్టానం కూడా ఫైనల్ కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే నిన్న డీకే శివకుమార్ తో పాటు సిద్ధరామయ్య ఢిల్లీలో ఉన్నటువంటి అధిష్టానం అంటే రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ తో కూడా భేటీ అయ్యారు. ముఖ్యంగా మాజీ మంత్రులకి ఎంతమందికి ఈ కేబినెట్ లో చోటు కల్పించాలి, మళ్ళీ ఆ కొత్త వారికి ఎంతమంది కేబినెట్ లో చోటు కల్పించాలి, ఎవరెవరికి ఏ పదవులు ఇవ్వాలి అనే అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చ కూడా జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు డీకే శివకుమార్ తో పాటు మరో 12 మంది ప్రమాణ స్వీకారం కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం కూడా చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక సిద్ధరామయ్య కుమారుడికి ఇటు ఉప ముఖ్యమంత్రి బాధ్యత కూడా ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. మరోవైపు మల్లికార్జున్ ఖర్గే కుమారుని కూడా ఈ యొక్క కేబినెట్ లో కూడా చోటు కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు రామలింగారెడ్డితో పాటు ఎంబీ పాటిల్, ఇటు పరమేశ్వర్, సతీష్ తో పాటు కేహెచ్ మునియప్ప, దాంతో పాటు శివానంద్ పాటిల్ కి వీరందరూ కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారం కూడా చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి డీకే శివకుమార్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ 2 రోజుల్లోనే పెద్ద ఎత్తున ఒక భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఈ సభకి రాహుల్ గాంధీని కూడా పిలిచేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ రోజు సాయంత్రం లోక్ భవన్ లో జరుగుతున్నటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇటు తమిళనాడు ముఖ్యమంత్రితో పాటు ఇటు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, ఇటు మల్లికార్జున్ ఖర్గే కూడా వీళ్ళందరూ హాజరయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. రైట్ నవీన్, థ్యాంక్ యూ.